హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రైమరీ కలర్స్ అండి. ఈ ప్రైమరీ కలర్స్ ఎలా యూజ్ అవుతాయి, ఎందుకు యూజ్ అవుతాయి, అసలు ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన టాపిక్లోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి ప్రైమరీ కలర్స్. మనకి ప్రైమరీ కలర్స్లో 3 కలర్స్ ఉంటాయండి. ఆ 3 కలర్స్ ఏంటంటే బ్లూ, రెడ్ అండ్ ఎల్లో. ఈ 3 కలర్స్ని మనం ప్రైమరీ కలర్స్ అని పిలుస్తాము. ఈ 3 కలర్స్ని ప్రైమరీ కలర్స్ అని ఎందుకు పిలుస్తాను మీకు డౌట్ రావచ్చు. ఈ 3 కలర్స్ని ప్రైమరీ కలర్స్ అని ఎందుకు పిలుస్తామంటే ఈ 3 కలర్స్ని యూజ్ చేసి మనం కొత్త కలర్స్ని అనేది క్రియేట్ చేస్తాము, కానీ ఈ 3 కలర్స్ని అయితే క్రియేట్ చేయలేమండి. అందుకని చెప్పేసి వీటిని మనం ప్రైమరీ కలర్స్ అంటున్నాము. అండ్ ఈ 3 కలర్స్ మనకి కలర్ బిల్లో చాలా ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు కలర్ బిల్లో మనకి 12 కలర్స్ ఉంటాయి, అంటే 12 కలర్లు ఉంటాయి. ఆ 12 కలర్లో ఈ 3 కలర్స్ తీసేస్తే మనకి 9 కలర్స్ అనేది ఈ 3 కలర్స్తోని క్రియేట్ చేస్తాము. అండ్ మళ్ళీ ఏంటంటే ఈ కలర్ బిల్ అంటే ఏంటి, ఈ కలర్ బిల్ ఎలా యూజ్ అవుతుంది మనకంటే, ఈ కలర్ బిల్ అంటే ఏంటిదంటే ఇది కలర్స్ మధ్యలో ఉన్న ఒక ఫామ్ని, అంటే ఏది ఫస్ట్ వస్తుంది, సెకండ్ ఆర్ థర్డ్ అలా చూపించడానికి, వాటిలో ఉన్న ఒక ఫామ్ని చూపించడానికి కలర్ వీల్ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఏంటంటే ఈ కలర్స్ మధ్యలో ఉన్న ఒక సంబంధం అన్నీ చూపిస్తుంది, అంటే అట్రాక్టివ్గా చూపిస్తుంది, క్రియేటివ్గా. ఎలా అంటే సపోజ్కి మనం రెడ్ కలర్ని తీసుకున్నాం అనుకోండి, ఈ రెడ్ కలర్కున్న ఈ ఎల్లో కలర్కి సంబంధం. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే ఈ రెడ్ కలర్కి ఎల్లో కలర్కి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. చెప్తా. ఈ రెడ్లో మనం ఎల్లో తీసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది, అంటే వీటి మధ్యన ఒక సంబంధం ఉంటేనే మనకు ఒక కొత్త కలర్ అనేది వస్తుంది. సో అదండి సంబంధం, అంటే కలర్ వీల్కి అలా సంబంధం అన్నట్టు. కలర్ వీల్ మనకి ఎందుకు ఎక్కువగా మనకి ఫ్యాషన్ ఇండస్ట్రీకి వాళ్ళకైతే ఈ కలర్ వీల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ కలర్ వీల్ని తీసుకొని ఒక కొత్త అవుట్ఫిట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఫ్యాబ్రిక్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ కలర్ వీల్ ద్వారా మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే, సపోజ్ మనం కలర్ వీల్లో రెడ్ కలర్ ఉందండి, ఈ రెడ్ కలర్కి మనకి ఆ కలర్ వీల్లో చూస్తే దీనికి అపోజిట్గా, అంటే దీనికి అట్రాక్టివ్గా, దీనికి సెట్ అయ్యేలాగా ఏ కలర్ ఉంది, ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది అనేది అయితే మనకి ఆ కలర్ వీల్ చూస్తే తెలుస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, అండ్ కలర్ వీల్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఇంకొక వీడియోలో ఏంటంటే ఈ 3 కలర్స్ని యూజ్ చేసి ఏ కలర్లో ఏ కలర్ మిక్స్ చేస్తే కొత్తగా క్రియేట్ అయ్యే కలర్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.